హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మన రామాయణం సినిమా మీద అంచనాలు ఎలాగున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రామాయణం సినిమా మీద అంచనాలు అయితే భారీగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా అనే చెప్పాలి. అండ్ ఈ సినిమాలో మనకి చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే నటించబోతున్నారు. రణ్వీర్ కపూర్ గారు చేయబోతున్నారు. అండ్ మన యష్ కూడా నటించబోతున్నాడు ఈ సినిమాలో. అండ్ సాయి పల్లవి గారు సీతాదేవి గారి రోల్ అయితే చేయబోతున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద సినిమా. అండ్ ఇది మన కల్చర్ గురించి చాలా బాగా చూపెట్టబోతున్నారు. అండ్ అంతకుముందు రిలీజ్ చేసిన గ్లిమ్స్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం బాగా రాబట్టిద్దనే చెప్పాలి. అండ్ ఇది కూడా చాలా పెద్ద బడ్జెట్ సినిమా అని అయితే మనకైతే తెలుస్తుంది. సో ఈ సినిమా చాలా గట్టిగా వసూళ్ళు అయితే రాబట్టిద్దనే చెప్పాలి. సో ఇది నాకు తెలిసి ఒక 1500 నుంచి 1700 కోట్ల వరకు కొట్టచ్చు అనమాట. సో అంత కెపాసిటీ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ క్యాస్ట్ అండ్ క్రూ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా పెద్ద యాక్టర్స్, చాలా పెద్ద యాక్ట్రెస్. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో చాలా గట్టిగా కొట్టిద్ది అని అనిపిస్తుంది. అండ్ యష్కి చాలా పెద్ద మార్కెట్ ఉంది. అండ్ రణ్బీర్ కపూర్ గారికి కూడా చాలా హ్యూజ్ మార్కెట్ అయితే బిల్డ్ అయిందనే చెప్పాలి యానిమల్ తర్వాత. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మన యష్ని ఎలా చూపిస్తారనేదే నేనైతే వెయిట్ చేస్తున్నా. సో యష్ని రావణుడిగా చూపెట్టబోతున్నారని మనకి న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. సో చూడాలి మరి. యష్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేస్తాడు. చాలా మంచి యాక్టర్ అనే చెప్పాలి. అండ్ చాలా మంచి ఫిట్నెస్ ఉన్న యాక్టర్. అండ్ చాలా మంచి యాక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అదనమాట. ఇక రణ్వీర్ కపూర్ గారు మనందరికీ తెలుసు కదా తన యాక్టింగ్ ఎలా ఉంటుందో. సో తను కూడా చాలా మంచి యాక్టర్. తను రాముడిగా చేయబోతున్నాడని ఇన్ఫో అయితే ఉంది. సో చూడాలి మరి. ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. అండ్ మన సాయి పల్లవి గారు సీతాదేవి గారి రోల్లో చేయబోతున్నారు. సో ఇది కూడా మామూలు విషయం కాదు. సో ఈగర్లీ వెయిటింగ్. సో చూద్దాం మరి. గ్లిమ్స్ అయితే అంతకుముందు వచ్చిన గ్లిమ్స్ అదిరిపోయింది. సో చూడాలి మరి. సో దట్స్ ఇట్ గైస్.